హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి యోగి బాబా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మేనిఫెస్టేషన్ టూల్స్, ఏదైనా మనం ఒక సంకల్పం ద్వారా ఒక అంశాన్ని మేనిఫెస్టేషన్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఇవాళ తెలుసుకుందాం. చాలామంది ధ్యానంలోకి రకరకాల పర్పస్లతో వస్తారు. కొంతమంది ధ్యానంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు పెట్టుకొని డబ్బుల కోసమనో, సమస్యల నుంచి బయటపడడం కోసమనో, మంచి మ్యారేజ్ లైఫ్ కోసమనో, మంచి బిజినెస్ని క్రియేట్ చేసుకోవడమనో రకరకాల కోరికలతో ఈ ధ్యానంలోకి వస్తారు. మరి ఇలా ఈ కోరికలు పెట్టుకొని ధ్యానంలోకి రాకూడదా అంటే ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ నో టూ లైఫ్స్. ఉన్నదంతా ఒకే జీవితం, ఉన్నదంతా ఒకటే, రెండు లేవు అక్కడ. ఆధ్యాత్మికత, ప్రాపంచికత అనేది లేదు. మీరు ప్రాపంచికంగా ఎదుగుతున్నారంటే ఆధ్యాత్మికతకు దగ్గర అవుతున్నారనే అర్థం. మీ ఆత్మ ఎదుగుతుందనే అర్థం. స్కూల్ లెవెల్ సిలబస్, ఆత్మ ధ్యానము కొంచెం ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయి సిలబస్. కానీ మొత్తం స్కూలింగ్, స్టడీయే, అదంతా కూడా సబ్జెక్టే, మన సబ్జెక్టే, మన సిలబస్సే. ఇది వేరు అది వేరు కాదు. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. ఈ రెండు కలిసే ఉన్నాయి. సో చాలామందికి ఈ ధ్యానం అనేది పక్కన పెడితే మేనిఫెస్టేషన్, సంకల్ప శక్తి, అఫర్మేషన్స్, క్రియేటివ్ విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర, చక్ర మెడిటేషన్, రకరకాలుగా దాన్ని వెంబడి పోతుంటారు అందరూ. ఎందుకు? వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి. ఈరోజు నిజంగా మనం అనుకున్న దాన్ని సృష్టించగలమా? మేనిఫెస్టేషన్ చేయొచ్చా మనం అనుకున్న దాన్ని? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని సేద్ చెప్తున్నాడు కదా. యద్భావం తద్భవత్ అని భగవద్గీత చెప్తుంది కదా. మనం ఏదనుకుంటే దాన్ని థాట్ పవర్తో సృష్టించవచ్చు కదా అని బుద్ధుడు చెప్తున్నాడు కదా. నిజంగా సృష్టించుకోవచ్చా? అలాగైతే నేను నా డబ్బును సృష్టించుకోవచ్చా? నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చా? నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చా? చక్కటి జాబ్ని పొందొచ్చా? ఎస్, తప్పకుండా పొందొచ్చు. బికాస్ వీఆర్ ఆల్ క్రియేటర్స్. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఈరోజు మన ఫోకస్ అంతా కూడా మేనిఫెస్టేషన్ అంటే మీకు కావాల్సిన ఏ వస్తువైనా సరే, ఒక ఇల్లు కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, తగినంత డబ్బు కావచ్చు, మీ ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి తగినన్ని వస్తువులు కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ అది ఎట్లా సృష్టింపబడుతుంది, దాని వెనకాల ఉన్నటువంటి డైనమిక్స్ తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈరోజు టాపిక్ పేరేం పేరు? మేనిఫెస్టేషన్ టూల్స్. మేనిఫెస్టేషన్ టూల్స్. ఒకటి థాట్స్, రెండవది వర్డ్స్, మూడవది యాక్షన్స్, నాలుగవది ఇమోషన్స్, ఇంటెన్షన్స్. విజన్. సో మనం ఏదైనా ఒక వస్తువును సృష్టించాలి అంటే ఈ 5 టూల్స్ని వాడతాం మనం. ఒకటి థాట్స్, రెండవది వాక్కులు. ఫస్ట్ది ఏంటి? మన ఆలోచనలు. రెండవది వాక్కులు. మూడవది యాక్షన్స్, భౌతికమైనటువంటి చర్యలు. ఇప్పుడు నేను డబ్బు సంపాదించాలనుకున్నా కదా, నేను ఒక బిజినెస్ చేస్తాను, లేదా ఒక జాబ్ చేస్తాను, లేదా ఒక పనికి వెళ్తాను, లేదా ఒక వస్తువుని కనిపెడతాను, ఏదో ఒక చర్య. ఎమోషన్స్, నీకు డబ్బులు కావాలి అన్నప్పుడు, లేదా ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు హౌ యూ ఫీల్,
నీ ఇంటిని నీకు ఇల్లు ఉందని ఫీల్ అవుతావా, లేదని ఫీల్ అవుతావా, నాకు ఇల్లు ఎప్పటికీ రాదు అని ఫీల్ అవుతావా, బాధగా ఫీల్ అవుతావా? ఆ ఇల్లుని తలుచుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇల్లు ఉంటే ఎలా ఫీల్ అవుతావు, ఇల్లు లేకుంటే ఎలా ఫీల్ అవుతావు? ఇవన్నీ కాల్డ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. ఐదవది ఉద్దేశం, ఇంటెన్షన్స్, ఉద్దేశం. నేను ఎందుకు ఇల్లుని సృష్టించాలనుకుంటున్నా? ఒకటి, సార్ ఇల్లు ఎందుకు సృష్టించాలనుకుంటారు ఎవరైనా? ఉండడానికి కదా. నాకు మటుకు ఇల్లు నేను సృష్టించాలనుకున్నది నేను ఉండడానికి. కానీ అందరూ కూడా ఇల్లు సృష్టించాలనుకున్నది వాళ్ళు ఉండడానికే కాదు. ఇంకొకరితో కంపేర్ చేసుకున్నప్పుడు వాడికన్నా నాకు పెద్ద ఇల్లు కావాలి, వాడి ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. నాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కావాలనుకుంటారు. ఇంకొకరికి ఆల్రెడీ 3 ఇళ్ళు ఉన్నాయి, 4వ ఇల్లు అంతకన్నా పెద్దది కావాలి, 10 కోట్ల బిల్డింగ్ కట్టాలి. ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఈ ఇంటెన్షన్ కూడా మీకు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? థాట్స్. మీరు ఏదైనా ఒకటి సృష్టించాలంటే ఈ 5 టూల్స్ మీద మీకు క్లియర్గా ఎరుక ఉండాలి. ఈ 5 ఈ యొక్క పరికరాలు. ఒక వస్తువుని మనం సృష్టించాలంటే మనకు ఒక పరికరం కావాలి. ఒక రేడియోని రిపేర్ చేయాలంటే చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు కావాలి. కంప్యూటర్ని రిపేర్ చేయాలంటే చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావాలి. ఏ వస్తువు తయారు చేయాలంటే ఒక పరికరం కావాలి. మరి ఒక వస్తువును మనం భౌతిక రూపంలోకి తీసుకురావాలంటే ఆ వస్తువులను భౌతిక రూపం తీసుకురావడానికి ఈ 5 టూల్స్ పనిచేస్తాయి. ఈ 5 కరెక్ట్ ఉంటేనే, ఈ 5 అన్నీ ఒకే దిశలో ప్రయాణిస్తేనే, ఈ 5 కూడా ఒకే వైపుకు ప్రయాణించి ఒకే బిందువు మీద శక్తిని కేంద్రీకరింపజేస్తేనే మీరు అనుకున్నది నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు. అంటే ఎలా? మీ థాట్స్ ఏమో ఒకలాగున్నాయి, మీ యొక్క వాక్కులు వేరేలాగున్నాయి. మీ లోపల కారు కావాలని ఉంది, మీ మాటలు ఏం మాట్లాడుతుండ్రు? కారు నాకు ఎలా వస్తుంది సార్, డబ్బు ఎలా వస్తుంది సార్, అంత ఈజీ కాదు కదా సార్ అంటున్నారు. లోపల కారు కావాలని ఉంది, డబ్బులు బాగా సంపాదించాలని ఆలోచనలు చేస్తున్నారు. కానీ బయట వచ్చి వాక్కులు ఏం చెప్తున్నారు? డబ్బు అంత మంచిది కాదు సార్, కారుని ఎవరు మెయింటైన్ చేస్తారు సార్, దానికి చాలా పెట్రోల్ కావాలి సార్, కారు ఉంటే యాక్సిడెంట్ అవుతుంది సార్. మాటలు వేరే ఉన్నాయి, ఆలోచనలు వేరే ఉన్నాయి. లోపల ఒకటి బయట ఒకటి ఉంది. ఇవి 2 వ్యతిరేక దిశలో ఉన్నాయి. అప్పుడు మీరు అనుకున్న కోరిక నెరవేరదు. ఎందుకంటే థాట్ ఏమో ఈ దిశలో శక్తిని కేంద్రీకరిస్తుంది, మీ వాక్కులేమో ఈ దిశలో శక్తిని, మీకున్న శక్తిని 2 భాగాలుగా విభజించి అక్కడొకటి శక్తి ఇక్కడొక శక్తిని విడదీస్తుంది. ఆ శక్తి సరిపోదు, ఒక అడుగు ముందుకు ఇంకొక అడుగు వెనక్కి అయింది. మరి ఏం కావాలి మనకు పూర్తిగా ఈ 5 అంశాల పట్ల ఎరుక ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్, మీరు ఏదైనా సరే ఒక వస్తువును మీ జీవితంలోకి సృష్టించాలంటే సంకల్ప శక్తి ద్వారా, థాట్ పవర్ ద్వారా, వాక్ శక్తి ద్వారా, ధ్యాస ద్వారా. మనందరికి తెలుసు మనందరం దేవుళ్ళము అని తెలుసు. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ అని తెలుసు. మనకు క్షణక్షణం మనమే సృష్టించుకున్నామని తెలుసు. కానీ ఇలా ఏంటి వాడుతున్నాము? ఈ 5 టూల్స్ వాడుతున్నాం. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ శాస్త్రంలో ఈ 5 టూల్స్ ఉన్నాయి. ఏదో ఒక అఫర్మేషన్ రాసుకొని నేను నోట్బుక్ అంతా రాసుకుంటా, 23 గంటలు నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, నా ఇష్టం వచ్చిన చర్యలు చేస్తా, నా ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తా అంటే మీరు అనుకున్నది జరగదు. ఎందుకంటే ఈ 5 పర్ఫెక్ట్ పోతేనే మీరు కోరుకున్న రిజల్ట్ వస్తుంది. వాస్తవానికి ఈ సృష్టి ఎట్లుంటుందంటే ఫస్ట్ శూన్యంలోంచి శక్తి నుంచి పదార్థాన్ని మన ఆలోచనలు, మన వాక్కులు, మన ఊహలు దాన్ని ఒక రూపం ఇస్తాయి. విజువల్స్ అంటారు కదా, క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు కదా. పదార్థం ఉంది, కానీ ఆ పదార్థం ఏ రూపం సంతరించాలి? అప్పు రూపంలోకి రావాలా, నగదు నిల్వలోకి రావాలా, అనారోగ్యంగా సృష్టింపబడాలా, ఆరోగ్యం కావాలా, శత్రువును సృష్టించాలా, మిత్రువును సృష్టించాలా? పదార్థం వచ్చినంత మాత్రాన 2 మీరు అనుకున్నది రాదు. మీరు క్లియర్గా విజన్ ఉండాలి. మీరు ఏం సృష్టించాలనుకున్నది మీకు క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సృష్టింపబడుతుంది. చివరికి మీరు ఆనందం పొందాలనుకుంటారు ప్రతి వస్తువును. కొంతమంది డబ్బు బాగా కావాలని ఈ శక్తులన్నీ పాటిస్తారు, ఈ సూత్రాలన్నీ కరెక్ట్గా సృష్టిస్తారు. కానీ వాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఎక్కడో పొరపాటు జరిగింది. ఎందుకు పొరపాటు జరిగింది? ఎందుకంటే మీ ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్. నేను డబ్బు సంపాదించిన సార్, డబ్బు వస్తే ఆనందంగా ఉంటాం కదా, కారు కోరుకున్నాను వచ్చింది కదా, ఎందుకు నేను దుఃఖంతో ఉన్నానంటే నువ్వు ఇంకొకరిని కంపేర్ చేసుకొని వాడికన్నా పై స్థాయిలో ఉండాలని నువ్వు డబ్బు సృష్టించుకున్నావు. నీ కోసం సృష్టించుకోవాలి.
నీకు ప్యాషన్ కాదు కారు తెచ్చుకోవడం అంటే, నీకు ఇష్టం కాదు, నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, నువ్వు టూర్ తిరగడానికి కాదు సృష్టించుకున్నది, నువ్వు ఇంకెవరికో హీరోగా చూపించాలనుకున్నావు. అక్కడ నీకు దుఃఖం వస్తుంది. కారు వస్తుంది కానీ దాని వెంబడే దుఃఖం కూడా వస్తుంది. యువర్ ఇంటెన్షన్ మస్ట్ బీ ఫర్ యువర్ సెల్ఫ్. నీ ఎంజాయ్మెంట్ కోసం అయితే నువ్వు చివరిలో ఆ వస్తువు వచ్చినప్పుడు దాంతోపాటు ఆనందాన్ని తీసుకొస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లేదు ఇంకొకరిని తక్కువ చేయాలి, ఇంకొకరి కన్నా నేను ఎక్కువ కావాలి, ఇంకొకరిని అవమానపరచాలి, ఇంకొకరిని నాశనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఏ వస్తువు సృష్టించినా అది నీ దుఃఖానికి దారితీస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ఈ 5 టూల్స్ను మీరు వాడాలంటే ఫస్ట్ మీకు క్లియర్ గోల్ ఉండాలి. 4 స్టెప్స్ ఉంటాయండి. 5 టూల్స్ 4 స్టెప్స్. ఫస్ట్ స్లిప్ ఇంటు ద గ్యాప్. రెండవది హ్యావ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. మూడవది, ఫస్ట్ ఈ 2 తెలుసుకుందాం. స్లిప్ ఇంటు ద గ్యాప్. స్టెప్ 1 స్లిప్ ఇంటు ద గ్యాప్. ఫస్ట్ పాయింట్, దీనికన్నా ముందు నీకు ఏం కావాలి, ఫస్ట్ నువ్వేం సృష్టించాలనుకుంటున్నావు. ఎగ్జాంపుల్, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, 3 బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఇల్లు అంటే సరిపోదు. ఇల్లు ఎన్ని బెడ్రూమ్ల ఇల్లు, చుట్టూ కాంపౌండ్ ఉండాలా వద్దా, ఆ బెడ్రూమ్లో ఎంత చిన్నగా ఉండాలా, ఎంత పెద్దగా ఉండాలా, హాల్ ఉండాలా వద్దా, దాని చుట్టూ చెట్లు ఉండాలా వద్దా, ఆ ఇల్లు సిటీలో ఉండాలా, మీ ఊరిలో ఉండాలా, చుట్టుపక్కల చెరువు ఉండాలా, ఏముండాలా, సుస్పష్టమైన ఐడియా. మీకు ఏమి సృష్టించాలనుకుంటున్నారో అస్పష్టంతో ఉంటే అది సృష్టింపబడదు. క్లారిటీ కావాలి. ఇలా ఒక ఇంజనీరు తను కట్టబోయే ఇల్లు యొక్క ప్లాన్ని ఇంచు పేపర్ మీద పెట్టుకుంటాడు క్లియర్గా. ఇల్లు కట్టాలని చెప్పేసి ఇమ్మీడియట్గా వెళ్ళి గుంతలు తీయడు. ఫస్ట్ పాయింట్, ఇల్లు ఎంత బడ్జెట్లో కట్టాలి నిర్ణయించుకుంటాడు ఆయన. తర్వాత ఎంత సైజులో కట్టాలి, ఎలా ఉండాలి, ఏ దిశలో కట్టాలి, ఎన్ని రూములు ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్స్ ఎక్కడ ఉండాలి, రెండో డోర్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా పేపర్ మీద మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు యాక్షన్లోకి వెళ్తాం, చర్యల్లోకి వెళ్తాం. ఇదంతా ఒక విజువల్ థాట్ వచ్చింది. ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. తర్వాత దాని గురించి మాట్లాడుతూ ఉంటాం, దాని గురించి ఊహించుకుంటూ ఉంటాం. ఇట్లా ఉండాలి ఇల్లు, నాకు ఇన్ని ఫ్లోర్లు ఉండాలి, ఇన్ని ఉండాలి అని. చూడండి, మనకు క్లియర్గా చెప్పాలంటే అందరూ ఈ మేనిఫెస్టేషన్ దగ్గర, సార్ నేను ఎన్నో అఫర్మేషన్స్ రాసిన, నేను ఎన్నోసార్లు మంత్రం జపించిన, మనీ మంత్ర కోర్సుకు పోయినా, కానీ నాకు రాలే సార్ అని. మీరు ఏ ఒక్కటో పట్టుకున్నారు తప్ప మిగిలిన అన్నిటిని పట్టుకోలేదు. ఇంకొకటి, మీకు క్లియర్ గోల్ లేదు. నాకు డబ్బు రావాలన్నారు, ఎంత డబ్బో తెలీదు, ఆ డబ్బు వస్తే మీరు ఏం చేస్తారో తెలీదు, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందో మీకు తెలీదు. మీరు డబ్బు కావాలన్నారు, 100 రూపాయలు డబ్బే, 1000 రూపాయలు డబ్బే. ఒక్కోసారి చాలామంది ఏం చేస్తారు, అత్యాశకు పోయి నాకు 100 కోట్లు కావాలంటారు. నీ మనసు ఒప్పుకుంటుందా? 100 కోట్లు అంటే ఫస్ట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, జోక్గా తీసుకుంటుంది. ఫస్ట్ మీకు మీ స్థాయి ఎంత ఉంది? ఇప్పుడు సార్ స్థాయి అంటున్నారు ఏంటి, మనం ఎంతైనా సృష్టించవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఎంతైనా సృష్టించవచ్చు, కానీ నీ మైండ్ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కదా. మన మైండ్ ఏడా ఒప్పుకుంటుందో ఫస్ట్ అంతా అని సృష్టిస్తాం. ఇప్పుడు నాకు ఒక పెద్ద 100 అంతస్తుల బిల్డింగ్ సృష్టించాలని నాకు కూడా ఉంది, కానీ నా మైండ్ ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ నేనేం చేస్తాను, నాకు ఇల్లు లేదు కదా, నేను ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ని క్రియేట్ చేసుకుంటాను, ఒక చిన్న మామూలు 10 లక్షల కారును క్రియేట్ చేసుకుంటాను. నాకు ఒకటేసారి 10 కోట్ల కారు కావాలంటే నీకు అసలే రాదు. నీ మైండ్ దాన్ని జోక్గా తీసుకుంటుంది. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఉన్న స్టెప్ కానీ స్టార్ట్ చేయాలి. అలా అలవాటు అవుతూ క్రియేట్ చేయంగా ఒకానొక రోజు వస్తుంది. మీరు ఏం అర్థం చేసుకుంటారంటే, నా క్రియేషన్కు లిమిటేషన్ లేదు, నేను ఏదైనా క్రియేట్ చేయొచ్చు, చిన్న పెద్ద అనేది లేదు. ఇదే శక్తిని ఎంత పెద్దనైనా సృష్టించడానికి ఉపయోగించబడుతుంది అన్న స్థితికి వచ్చిన రోజు నువ్వు ఎంత పెద్దదైనా క్రియేట్ చేయొచ్చు. ఆ రోజు నీ మైండ్ నీకు అడ్డపడదు.
సో మైండ్ అడ్డుపడదు అనే పాయింట్ దగ్గరికి వద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏముంది? స్లిప్ ఇంటూ ద గ్యాప్. ఎందుకు స్లిప్ ఇంటూ ద గ్యాప్? ఏంటి గ్యాప్ అంటే రెండు ఆలోచనల మధ్యలో ఉన్న గ్యాప్. ద గ్యాప్ బిట్వీన్ టూ థాట్స్. రెండు ఆలోచనల మధ్యలో ఏముంటుంది? శూన్యం ఉంటుంది, శూన్య స్థితి ఉంటుంది. ఆలోచనకు మధ్యలో ఏముంటుంది? శూన్య స్థితి ఉంటుంది. అంటే స్టెప్ 1 ఏం చెప్తుందంటే, ముందు నువ్వు శూన్యంలోకి వెళ్ళు, అంటే నీ మైండ్ని ఎంప్టీ చేసుకో. ఏదైనా సృష్టించే ముందు ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే నీ మనసును శూన్యం చేసుకోవయ్యా. చాలామంది అలా ఒక యూట్యూబ్కో చూస్తారు, టక నాకు ₹1 కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు, పొద్దుగా లేచిండ్రు రాసిండ్రు. అప్పుడు నీ మనసు శూన్యంగా ఉందా లేదా? నీ మనసు ఏం చెప్తుందో ఒక్కసారి ఆగి వినండి. రాసే ముందు నాకు అప్పులు ఉన్నాయి అని చెప్తుంది మీ మనసు. మీరు నేను ₹1 కలిగి ఉన్నాను అంటున్నారు. ఈడ ఘర్షణ చెప్తుంది. ఇక్కడ నీకు అప్పులు ఉన్నాయని చెప్తుంది, నీవేమో ₹1 నేను, రెండు ఘర్షణ. ఈ రెండు ఉన్నప్పుడు జరగదు. సో ఈ మేనిఫెస్టేషన్ టూల్లో మొదటి స్టెప్ ఇదే, చాలా కీలకం. అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తారు, సీక్రెట్ పుస్తకం చదువుతారు, కానీ ఈ యొక్క గ్యాప్ను యాక్సెస్ చేసుకోవడంలో వాళ్ళు మిస్టేక్ జరుగుతుంది. ఫస్ట్ మీరు ఈ యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి, క్రమాన్ని, సృష్టి క్రమాన్ని. ఫస్ట్ శూన్యం, పదార్థము, తర్వాత ఆ పదార్థం యొక్క రూపం. బాగా చూసుకోండి, శూన్యము నుంచి శక్తి, శక్తి నుంచి పదార్థము, పదార్థము నుండి దానికి ఒక రూపం వచ్చింది, మీరు కోరుకున్న రూపం వచ్చింది. ఇదే ఇల్లు రాళ్ళతోన, ఈ రాళ్ళు, సిమెంటు, ఇటుకలు, స్టీల్తోన ఒక జైలు నిర్మించుకోవచ్చు, మీరు ఫ్రీగా స్వేచ్ఛగా ఉండే ఇంటిని నిర్మించుకోవచ్చు. దాంతో ఒక గుంత తవ్వుకొని దాంట్లో పడవచ్చు, సమాధి నిర్మించుకోవచ్చు, ఒక భవనాన్ని నిర్మించుకోవచ్చు. ఆ రూపాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీరే. సో ఫస్ట్ స్టెప్ 1 శూన్యం, శక్తికి కనెక్ట్ అవుతారు. మూడవది పదార్థం సృష్టింపబడుతుంది, తర్వాత దానికి రూపం ఇస్తారు ఊహాశక్తి ద్వారా. అప్పుడు ఆ ఊహ మీ జీవితంలోకి వస్తువు రూపంలో, వ్యక్తి రూపంలో, సంఘటన రూపంలో ప్రవేశిస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. స్టెప్ 1 మీ మైండ్ శూన్య స్థితిలో ఉండాలి, ఇక్కడ ఘర్షణ ఉండకూడదు. అసలు సృష్టించడం అనేది చాలా సింపుల్ థింగ్. యోగులు ఇలా చిటికేస్తే ఏదైనా సృష్టిస్తారు, ఇలా మాయమైపోతారు, ఇలా శరీరాన్ని మాయం చేసుకుంటారు. ఏ వస్తువునైనా గాల్లోంచి సృష్టించగలరు. మీరు ఏ వస్తువునైనా వాళ్ళు ఏ రూపంలోకైనా మార్చగలరు. నీళ్ళలోంచి నడిచిపోగలరు, గోడలోంచి దూసుకుపోగలరు. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు అలా అనుకున్నప్పుడు, వాళ్ళ థాట్ చేసినప్పుడు అక్కడ అడ్డుపడే మనసు లేదు, వెనక్కి లాగే మైండ్ లేదు. అంటే వాళ్ళు ఏదైతే సృష్టించాలనుకుంటారో విదిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే మేక్ దేర్ మైండ్ ఎంప్టీ. వాళ్ళు ఈ గ్యాప్లోకి జారుకుంటారు, స్లిప్ ఇంటూ ద గ్యాప్, మనసును శూన్యం చేసుకుంటారు. అప్పుడు వెళ్ళి సంకల్పం పెడతారు, థాట్, ఊహను పెడతారు. అక్కడికి వెళ్ళి ఆ విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో మనసును శూన్యం చేసుకోవడం నేర్చుకున్నాడు. మేనక అడుగుతుంది, నాకు ఈ సీజన్లో రాని పండు కావాలంటది. సెకండ్లో కళ్ళు మూసుకుంటాడు, మూసుకొని ఒక్క సెకండ్లో ఆ సీతాఫలాన్ని ఊహిస్తాడు. మైండ్ ఆల్రెడీ ఎంటీ నేర్చుకున్నాడు, ఆయన సాధన చేసిండు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సీతాఫలం వచ్చింది. ఆయన అఫర్మేషన్స్ రాయడు, ఊహాశక్తి 100 సార్లు అనాల్సిన అవసరం లేదు. సీతాఫలం ఎలా ఉందో నాకు తెలుసు క్లియర్గా, దాన్ని ఒక్కసారి ముద్రించుకున్నాడు. ఒకే సెకండ్లో శూన్యం నుంచి పదార్థము, పదార్థము నుంచి రూపము, శూన్యం నుంచి శక్తి నుంచి పదార్థము, పదార్థము నుంచి రూపము. ఫస్ట్ శూన్యానికి కనెక్ట్ అయ్యిండు, శక్తికి కనెక్ట్ అయ్యిండు, తర్వాత పదార్థం వచ్చింది. ఆ పదార్థాన్ని సీతాఫలం రూపంలోకి మార్చేసిండు తన ఊహాశక్తి ద్వారా, తన ఆలోచన శక్తి ద్వారా, తన వాక్కు ద్వారా. వాక్కు ద్వారా ఏమంటున్నాడు? సీతాఫలము అంటున్నాడు. ఆలోచనలు ఏమంటున్నాడు? సీతాఫలము అంటున్నాడు. తర్వాత తన చర్యల ద్వారా కూడా సీతాఫలమే తీసుకొచ్చినట్లుగా ఊహిస్తున్నాడు. ఊహ ద్వారా కూడా సీతాఫలాన్ని సృష్టించాడు, వచ్చేసింది గాల్లోంచి. ద ఫస్ట్ స్టెప్, యూ నీడ్ టు కనెక్ట్ టు ద ఎంటీనెస్, ద గ్రేట్ వైడ్. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము, ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ గెలాక్సీసు, పాలపుంతలు, సముద్రాలు, ఈ పదార్థం అంతా కూడా ఎక్కడి నుంచి సృష్టింపబడింది? మహాశూన్యం నుంచి ఉద్భవించింది. దట్ ఈస్ కాల్డ్ వీ హ్యావ్ టు స్లిప్ ఇన్ టు ద గ్యాప్. అందుకే మరి గ్యాప్లోకి ఎట్లా కనెక్ట్ కావాలి సార్ అంటే ధ్యానం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ సంకల్ప శక్తి మహాద్భుతంగా ఉంటుంది. అందుకే పత్రికారు ఏం చెప్తుంటారు, నువ్వు ధ్యానం చేస్తే అన్నీ వస్తాయా అన్నాడు. ధ్యానం చేయకపోతే ఏవి రావన్నాడు. మనకు ఈ విషయం అర్థం కాక ధ్యానాన్ని పక్కన పెట్టి నేను 100 సార్లు
కోట్లేశ్వరుని, నేను 100 సార్లు నాకు కారు వచ్చిందని, నాకు ఇల్లు వచ్చిందని అంటుంటారు. రారు, అలసిపోతారు. మీకు ఇంకా కోపం వస్తుంటుంది, భయం అవుతుంటుంది, రాదేమో అన్న డౌట్ వస్తుంది. సో స్టెప్ 1 బాగా గుర్తుపెట్టుకోండి, స్లిప్ ఇంటూ ద గ్యాప్. మీరు ఎప్పుడైతే ఏదైతే సృష్టించాలనుకుంటారో, అఫర్మేషన్ని రాయాలనుకుంటారో, ఊహాశక్తిని ఉపయోగించాలనుకుంటారో, దెన్ యువర్ మైండ్ మస్ట్ బీ కామ్. శూన్య స్థితిలో ఉండాలి. అప్పుడు మీ అఫర్మేషన్స్ పనిచేస్తే అప్పుడు అఫర్మేషన్స్ అనుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు గుడ్డిగా అఫర్మేషన్స్ అనుకుంటే రాదు. ఊహించడం మొదలు పెడితే రాదు. అందరూ ఊహాశక్తిని ఉపయోగిస్తారు, అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తారు. మనీ 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 అనే మంత్రాన్ని పెట్టుకొని ఫోన్లో రింగ్ టోన్లు కూడా పెట్టుకుంటారు కొంతమంది. రాదు అది. బికాజ్ మనకి ఈ గ్యాప్లోకి జారుకునే విద్య లేదు. అందుకే ధ్యానాన్ని యాడ్ చేయాలి. మేనిఫెస్టేషన్, సంకల్ప శక్తికి, సృష్టించే విద్యకి కీలకమైన పాయింట్ మనసును శూన్యం చేసుకోవడము. మనసు శూన్యమయ్యేది ఓన్లీ ధ్యానం ద్వారానే అవుతుంది. ఎవరు ఎక్కువగా బాగా ధ్యానం చేస్తారో, ఏ క్షణం అనుకుంటే ఆ క్షణం ధ్యాన స్థితిలోకి వెళ్ళగలరో వాళ్ళు రోజు ఒక 5 నిమిషాలు చాలు అఫర్మేషన్స్ని, ఊహాశక్తిని ఉపయోగిస్తే వచ్చేస్తాయని. రైట్. రెండవది, హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. స్టెప్ 1 శూన్యంలోకి పోయిండ్రు. మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు? సుస్పష్టమైన రూపం కావాలి. నువ్వేం సృష్టించాలనుకుంటున్నావు? సార్ నాకు ఇల్లు కావాలి సార్, పెద్ద ఇల్లు కావాలంటున్నారు. నీ మైండ్లో ఉన్న పెద్ద ఇల్లు ఆ విశ్వానికి తెలియదు ఎంత పెద్ద ఇల్లు అనేది. నీ మైండ్లో ఉన్న పెద్ద ఇల్లు ఏమో 2 డబల్ బెడ్రూమ్ల ఇల్లు. అంబానీని అడిగి పెద్ద ఇల్లు అంటే ఆయన ఉద్దేశంలో ఒక 10 ఎకరాల్లో పెద్ద మ్యాన్షన్ హౌస్ ఉంటుంది. అది పెద్ద ఇల్లే, ఇది పెద్ద ఇల్లే. అందుకే ఏమంటున్నానంటే క్లియర్ గోల్. నీ లక్ష్యం సుస్పష్టంగా ఉండాలి, అస్పష్టంగా ఉండకూడదు. సార్ నేను కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయడానికి పోతే నాకు విజన్ రావట్లేదు సార్ అంటారు అందరూ. నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, ఊహాశక్తిని ప్రాక్టీస్ చేయలే. ఊహాశక్తి కూడా ధ్యానం లాగానే కళ్ళు మూసుకొని ఊహాశక్తిని కూడా ప్రాక్టీస్ చేయాలి. అది మనకు సహజంగా వచ్చిన వరము. మనసు అటు ఇటుగా చంచలించే స్థితిలో ఉంది కాబట్టి ఊహ రాదు. కళ్ళు మూసుకొని ఇల్లును ఊహించడానికి వరకు అప్పులోడు గుర్తొస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన మనసు ఏకాగ్రతతో లేదు అక్కడ. సో ఇక్కడ కూడా ధ్యాన శక్తే పనిచేస్తుంది. రైట్, వచ్చింది. మరి ఏం చేయాలా? క్లియర్ గోల్, సుస్పష్టమైన గోల్. ఉదాహరణకి నేను ఇల్లును సృష్టించాలని అనుకుంటున్నా. రైట్, ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు? 200 గజాల్లో ఉన్నటువంటి ఒక ఇల్లు కావాలి నాకు. అందులో ఎన్ని రూములు ఉండాలి? 3 రూములు ఉండాలి సార్. ఒక కిచెన్ ఉండాలి, చుట్టుముట్టు కంపౌండ్ ఉండాలి. ఎంత హైట్ ఉండాలి? తర్వాత మీ డైనింగ్ హాల్లో, మీ యొక్క లివింగ్ రూమ్లో ఏ వస్తువు ఉండాలి? పెద్ద 3D టీవీ ఉండాలి. ఓకే, బాగుంది. అక్కడ ముందర సోఫా సెట్ ఉండాలి. ఉంది, వండర్ఫుల్. దానిలో నేను కూర్చొని నా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చూస్తున్నాను. చూడండి ఎంత క్లారిటీ ఉంది. తర్వాత లోపల నుంచి డూప్లెక్స్ హౌస్, అది లోపల నుంచి పైనకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. నా విజన్లో కనిపిస్తూ ఉంది. ఓకే, బాగుంది. తర్వాత కిచెన్ రూమ్లోకి వెళ్తారు మీరు. వెళ్ళినప్పుడు లోపల చూస్తే ఆ కిచెన్ రూమ్ అంతా ఎంత విశాలంగా ఉంది. సుస్పష్టంగా విజను రోజు రోజుకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక రోజులో ఒక 5-6 సార్లు అలా హాయిగా మీ మనసు రిలాక్స్గా ఉన్నప్పుడు, భయమైనప్పుడు ఊహాశక్తిని ఉపయోగించుకోకూడదు. ఈ గోల్ను స్పష్టపరచుకోవడానికి ఎప్పుడు టైం బాగుంటుందంటే ధ్యానము చేసిన తర్వాత, లేదా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీకు అప్లోడ్ గుర్తొచ్చినప్పుడు, మీకు ఇల్లు లేదని బాధపడ్డప్పుడు, అప్పుడు కాదు ఊహాశక్తిని ఉపయోగించాల్సింది. మీరు ఎప్పుడైతే కూల్గా, ప్రశాంతంగా, వర్ధమాన స్థితిలో ఉంటారో అప్పుడు బాగా మీరు ఊహాశక్తి అంటే నథింగ్ బట్, గుర్తుపెట్టుకోండి, ఒక మేస్త్రి వెళ్ళి ఒక ఇటుకొని పేర్చుకుంటూ ఇల్లుని ఎట్లా కట్టుకుంటూ వస్తాడో మనం మానసికంగా ఇల్లును నిర్మిస్తాం. కానీ మనకి ఇమ్మీడియట్గా ఈ ఊహ చేయడానికి పోయిన ఎంబడే ఇమ్మీడియట్గా మన లాజిక్ మైండ్ అడ్డం వస్తుంది. లాజిక్ మైండ్ అడ్డం వచ్చి, సార్ ఇంత ఇల్లు 200 గజాల్లో నాకు హైదరాబాద్లో ఇల్లు కావాలంటే మినిమం 2 కోట్లు కావాలి సార్ అంటే, ఇవన్నీ నా దగ్గర లేవు సార్ అని ఫస్టే దానికి అడ్డుకట్ట వేసింది. ఏం చేయాలి సార్ అప్పుడు మరి? ఎస్, అందరి డౌట్ ఇదే. హైదరాబాద్లో నాకు 200 గజాల్లో ఇల్లు కావాలనిపిస్తుంది, కావాలి, నాకు కోరిక ఉంది. కానీ నా అడుగు ముందుకు వేయడానికి పోతే నా లాజిక్ మైండ్ చెప్తుంది, నువ్వు ఎడగొంటావు నాయనా, ఇప్పుడు భూమే కొనలేవు, ఇల్లు ఎప్పుడు కొంటావు, ఇల్లు ఎట్లా కడతావు అంటది. దిస్ ఈజ్ కాల్డ్ లాజిక్ మైండ్. అడ్డం వచ్చింది. అందుకే శూన్యంలోకి వెళ్ళాలి అన్నాడు. నీ మనసు ఊహించేటప్పుడు మాత్రం అడ్డం రాకూడదు, తర్వాత వచ్చిన నో ప్రాబ్లం. ఆ ఊహించేటప్పుడు అడ్డం వస్తే నువ్వు ఊహించవు,
నువ్వు ఇంకా ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటావు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, హోమ్ లోన్ తీసుకోవాలన్నా ఏ బ్యాంకులో తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఎంత, మరి నేను ఈఎంఐ కట్టాలంటే నాకు నెలవారీగా రావాలి కదా, ఒబ్బో ఇల్లు కడతాం, ఇంకా ఫైనల్గా వచ్చేసి ఒకటే చెప్తాం. ఇక కాదు సార్ ఇవన్నీ కాని పని, రెంటింట్లో నాది ఇంతే లైఫ్, నాకు ఇట్లా రాసి పెట్టింది సార్ అంటారు. మిమ్మల్ని మీరే డిసైడ్ చేసుకొని మీ మైండ్ యొక్క చేతిలో పడి మీరు పక్కకు వదిలేసిండ్రు, మీ పని పూర్తి చేయలే మీరు. అందుకే ఏమంటున్నానంటే ఫస్ట్ పాయింట్ రిజల్ట్ గురించి వదిలేద్దాం మనం. అంటే నీ లాజిక్ మైండ్ ఏం చెప్తుందో కాసేపు పక్కన పెడదాం. ఎంతసేపు మనము రోజు 5 నిమిషాలు ఈ గోల్ని సుస్పష్టీకరించడానికి, పేపర్ మీద గీసుకోవడానికి, అంటే ఈ మైండ్లో నిర్మించడానికి టైం తీసుకుంటాం కదా, 5 నిమిషాలు చాలు రోజు. ఏం చేయాలి, కళ్ళు మూసుకుంటాం, ఫస్ట్ ట్రై చేస్తాం. విజువలైజింగ్ 200 గజాల్లో ఒక ఇల్లును విజువలైజ్ చేస్తాం, మొదలు పెడతాం. అటు పడుతుంటుంది మనసు, నో ప్రాబ్లం, వదిలేయండి, పని పూర్తి చేయండి. మీరు ఏమన్నా చెప్పనివ్వండి మీ మనసును, దాన్ని మీ చెవు దగ్గర వచ్చి జోరీగలాగా అది సాధ్యం కాదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ చెప్తుంటుంది, వదిలేయండి, పక్కకెట్టేయండి. మీ పని మటుకు ఏం చేయాలా, మీరు మానసికంగా లోపల ఇల్లును నిర్మించండి. ఫస్ట్ రోజు రాదు, సెకండ్ రోజు రాదు, థర్డ్ రోజు కొంచెం కొంచెంగా అవుట్లైన్ కనిపిస్తుంటుంది, ఫోర్త్ రోజు కొంచెం కొంచెంగా రూమ్లోకి వెళ్తుంటాం, 4వ రోజు, 5వ రోజు, అలా రోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక్క 2-3 నిమిషాలు చాలు. గంటలు విజువలైజ్ చేస్తే మళ్ళీ మీ లోపల భయం పుడుతుంది, ఆ పని చేయొద్దు. అది కూడా ఎప్పుడు ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఒకే దిశలో ఊహించాలి. మీరు 2 రోజులు ఊహించినారు, 3వ రోజు ఎవరో వచ్చి చెప్తారు, సార్ ఈ పొద్దు రేపు హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఇంకా ఈ జీవితంలో సాధ్యం కాదంటారు. కథం, మీరు ఫిక్స్ అయిపోతారు, ఇంకా ఊహాశక్తి చేయరు మీరు. ఆ రోజు ఆపేస్తారు, ఇంకా 2 రోజులు చేసినారు, మీరు 41 రోజులు చేద్దాం అనుకున్నారు, మీరు వదిలేసినారు. ఎందుకు వదిలేసినారు సార్ అంటే, సార్ అందరూ చూస్తున్నాం కదా సార్, ఇక్కడ అంత ఈజీ కాదు సార్, అది ఇల్లు రాదంతా, అది అదృష్టం ఉండాలంటారు. అంటే మీరు మళ్ళీ మీ మనసు మాయలో పడరు. అరే కంప్లీట్ యువర్ వర్క్, 41 రోజులు చేసి చూద్దాం ఏం జరుగుతుందో, రిజల్ట్ గురించి ఎందుకు, వస్తుందా రాదా వదిలేద్దాం. కంప్లీట్ యువర్ పార్ట్. వాట్ ఈస్ దట్? క్లియర్ గోల్, క్రియేట్ ఏ క్లియర్ గోల్ ఇన్ యువర్ మైండ్. సో మెల్లమెల్లగా మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ ఆ ఇంట్లో తిరుగుతున్నట్లు, బెడ్రూమ్లో ఉంటున్నట్లు, కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్నట్లు, వంట తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కూర్చొని తింటున్నట్లు, బంధువులందరూ ఆ ఇంట్లోకి వస్తున్నట్లు, ఆ ఇంట్లో హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నట్టు, అందరూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నట్లు, ఆ మెట్లకి పైనకి వెళ్తున్నట్లు, డాబా మీద వెళ్ళి పక్కింటిని చూస్తున్నట్లు, మీ చుట్టూ ఉన్న కాంపౌండ్లో తిరుగుతున్నట్లు, మానసికంగా మీరు ఒక ఇంటిని లోపల సృష్టించి దాంట్లో జీవించడం మొదలు పెడతారు రోజు. ఆ ఊహ అనేది ఫస్ట్ రానే రాదు. మెల్లమెల్లగా రోజు సాధన చేసే కొద్దికల్లా, ఊహాశక్తి సాధన చేసే కొద్దికల్లా మీ మనసులో మీ 3 ట్రిపుల్ బెడ్రూమ్ అనేది, డూప్లెక్స్ హౌస్ అనేది మీ మనసులో సుస్పష్టంగా అన్ని రూములు ఏర్పడతాయి. కళ్ళు మూసుకుని వెంబడే స్పష్టంగా ఒక ఇల్లు ఏర్పడుతుంది. అప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు పిక్చర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆ ఇంట్లో జీవించడం మొదలు పెట్టాలి. ఫీలింగ్స్ నిజంగా ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది, దానికి ఎమోషన్స్ యాడ్ చేయాలి. ఎమోషన్స్ అంటే ప్రాణం. నువ్వు ఒక వస్తువును సృష్టించి నువ్వు దానికి ప్రాణం పోయాలి, అది రాదు మీ లైఫ్లోకి. యూ హ్యావ్ టు యాడ్ ద లైఫ్. ఎట్లా? ఫీలింగ్స్. నిజంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళి కూర్చోబెట్టుకొని ఆ టీవీ చూస్తూ చక్కగా భోజనం చేస్తూ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఆ ఫీలింగ్స్ అన్నిటినీ నెక్స్ట్ విజువలైజేషన్లో యాడ్ చేసుకుంటూ పోతాం. సో ఇప్పుడు చూడండి, ఒక 40 రోజులు అయింది, 2 నెలలు అయింది, సుస్పష్టమైనటువంటి ఒక రూపం వచ్చింది, ఫీలింగ్ కూడా అవుతుంది, నిజంగానే ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. రామ్తా పుస్తకంలో ఉంటుంది చక్కగా, సార్ నాకు 5 కోట్ల బిల్డింగ్ వస్తుందా? 5 కోట్లు అనే సంగతి మీరు మర్చిపోండి. ఆ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏ రూమ్లో ఏముండాలి, ఏ వస్తువు ఉండాలి, అందుట్లో మీరు మానసికంగా జీవిస్తుంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఊహించడమే మీ పని. అది మీ పని కాదు. 5 crores 10 crores ఇదన్నీ పక్కన పెడదాం. డబ్బుతో సంబంధం పెట్టుకోవద్దు. మీరు కంప్లీట్గా విజన్ కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది కలిగి ఉండాలి. దిస్ ఈజ్ ద హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. ఇది మీ వర్క్, మీ పని చేయడం. ఇది బాగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళడం. ఇది గోల్ కలిగి ఉండడం. మూడవది,
రిలింక్విష్ విత్ అవుట్కమ్. అవుట్కమ్ అంటే ఏంటి? ఫైనల్ రిజల్ట్. దీన్నే ఇంకొక పదం రూపంలో రాద్దాం, మీకు బాగా అర్థమయ్యే రూపంలో రాద్దాం. డిటాచ్ విత్ ద రిజల్ట్. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఈ రెండు చేస్తారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అరే 40 రోజులు అయింది, ఎక్కడ ₹1 వస్తున్నట్టు లేదు, బిజినెస్లో డబ్బులు వస్తున్నట్టుగా లేవు, ఏదో కనబడతలేదేంటి అని చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడడము మీ లోపల యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది, టెన్షన్ క్రియేట్ చేస్తుంది, డౌట్ని క్రియేట్ చేస్తుంది, డ్యూయాలిటీని క్రియేట్ చేస్తుంది. డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఎందుకు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మని. నీ పని నువ్వు చేయవయ్యా, రిజల్ట్ వచ్చి తీరుతుంది. నువ్వు చేయాల్సింది కంప్లీట్ చేసినావా, అంతవరకు నీ పని. రిజల్ట్ సార్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే చర్యకి ప్రతి చర్య ఉంటుంది. ప్రతి చర్యకి ఏ చర్య తీసుకున్నా దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. కారణము కార్యం. నువ్వు కారణాన్ని సృష్టించినావు, ఇంకా రిజల్ట్ వచ్చి తీరుతుంది. అది నువ్వు నిద్రపోయినా, నువ్వు ఆ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు సృష్టించినావు ఇక్కడ. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ రియాలిటీ అంటాం. ప్రైమరీ రియాలిటీని నువ్వు సృష్టించాలి నీ మనసులో. సెకండరీ రియాలిటీ ఇది మేనిఫెస్టేషన్. ఇది యూనివర్స్ యొక్క పని, నీ పని కాదు. అది నువ్వు విత్తనం నాటినవు, ప్రైమరీ రియాలిటీ. దానిలోంచి చెట్టు మొలుచుకొని రావడం, మెల్లమెల్లగా కొమ్మలేసుకోవడం, ఏ కలర్తో రావాలి, ఆకులు ఎంత ఉండాలి, చెట్టు ఎంత పెద్దగా ఉండాలి, బెరడు ఎంత పెద్దగా కావాలి, పువ్వులు ఎలా ఉండాలి, కాయలు ఎలా కాయాలి, నీ పని కాదు అది. ద యూనివర్స్ ఈజ్ డిజైన్డ్ టు క్రియేట్ దట్ క్రియేషన్. ఆ దానికి తెలుసు పర్ఫెక్ట్గా. నువ్వేం చేయాలా? క్లియర్ గోల్ను ఇక్కడ సృష్టించాలి. దాని పని రిజల్ట్ గురించి నువ్వు ఎదురు చూస్తే నువ్వు పని చేసే వాడిని మధ్యలో వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేసిన వాడు అవుతావు. ఒక వ్యక్తిని వంట గదిలోకి ఇచ్చి మంచి కూర చేయమని చెప్పి మధ్యలో పోయి కారం ఇట్లా వేయద్దు, అట్లా వేయి, ఉప్పు ఇంతేస్తున్నావు ఇంకా ఎక్కువేయి, ఇది కొంచెం సరిగా ఉడకలేదు ఇట్లా చేయి అని చెప్పింది అనుకో, అప్పుడు ఆ కూరను నువ్వు చేసినట్టయితే తప్ప ఆ ప్రొఫెషనల్ కుక్ చేసినట్టు వ్యక్తి కాదు. అతను చేయలే, వాడిని చేయనియలే, నువ్వు డిస్టర్బెన్స్ చేసినావు, ఇన్వాల్వ్ అయినావు. నీ తొందరతో వానితో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం చెడగొట్టినావు, రిజల్ట్ రాకుండా వచ్చింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మంచి చెఫ్ను పిలిపించుకొచ్చినావు, వాడు వాని యొక్క అనుభవాన్ని ఉపయోగించి చేయడానికి పోతున్నాడు, నువ్వు అది కాదు ఇది కాదు అని వాడిని డిస్టర్బెన్స్ చేసుకుంటూ కూర్చున్నావు. వాడు పిచ్చి పిచ్చి కూర చేసి ఇచ్చిండు, వాడిని తిడతావు. నీకు ₹1,00,000 ఇచ్చి పిలిపిస్తే నువ్వు ఇటువంటి కూర చేస్తావా అంటే తప్పేవాడిది నీదే. నువ్వు ఈ రిజల్ట్ గురించి ఎంటర్ అయినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు, యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు అంతా చెడగొడతావు. అది నీ పని కాదు, వానికి అప్పచెప్పి. సో దాని డిటాచ్మెంట్ కావాలి. మనము వచ్చి తీరుతుంది అని మీ పని మీరు చూసుకుంటున్నాను. ఇంకా మీరు ఇక్కడ చేయాల్సింది చేసిండు కదా, రోజువారీ మీ పనులు చేసుకుంటూ పోండి. మీ బిజినెస్ చేసుకుంటుంటారా, మీరు స్కూల్కి పోతున్నారా, కాలేజీకి పోతున్నారా, జాబ్కి పోతున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలా చూడకండి అసలుకి. ఎందుకంటే ఈ సృష్టిలో అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ప్రాబబిలిటీస్ ఉన్నాయి. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. ఏ డోర్ అయినా ఓపెన్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. నీకు తెలిసిన డోర్లు 1, 2, 3, 4. కాబట్టి ఈ వెయిటింగ్ అనేది మిమ్మల్ని లోపల యాంగ్జైటీ క్రియేట్ చేసి మొత్తం తప్పు చేసేస్తుంది. ఇంకా రాదు అని డిసైడ్ చేస్తావు. వచ్చేది ఉంటే ఇప్పటికే రావాలి కదా, 39 రోజులు అయింది, ఏడుంది అంటారు మీరు. 41 రోజులు పెట్టుకుంటారు, 39 రోజులు అయింది, 40వ రోజు అయింది, ఎక్కడా వచ్చిన జాడలు లేకుంటాయి. 41 రోజులు మీరు చేయాలి పని. రిజల్ట్ ఎప్పుడు వస్తుందనేది దానికి తెలుసు. దానికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పనిలో మీరు ఇన్వాల్వ్ కండి, మునిగిపోండి. డిటాచ్మెంట్ విత్ ద రిజల్ట్స్, అవుట్కమ్తో
ఫలితంతో మీరు సంబంధం పెట్టుకోవద్దు. బంధరాహిత్య స్థితి అంటారు దీన్ని. ఫలితంతో ఎలాంటి బంధం ఉండకూడదు, మనం బంధాన్ని వదిలేయాలి. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. This is the most important step. Let the universe handle the details. నేను ఇందాక చెప్పాను, ఇత్తనము నాటడము చెట్టు రావడం 2 పనులు ఉన్నాయి ఇక్కడ. ఇత్తనం నాటే పని ఎంత పని, చెట్టు రావడం ఎంత పని. ఇత్తనం నాటడం అనేది 0.1% పని, మిగిలినదంతా 99.9999 విశ్వం పని. అంటే ఇందులో ఎవరి పని ఎక్కువ ఉంది? నీ పని ఇంతే. విశ్వం పని అన్లిమిటెడ్ ఉంది. మరి ఎవరికి చెప్పాలా డీటెయిల్స్ అన్నీ? ఎవరికి చెప్పాలా? పూర్తిగా భరోసా ఎవరికి ఇవ్వాలి? ఆ డీటెయిల్స్ అన్నీ ఎవరికి వదిలేయాలి? యూనివర్స్ను చూసుకో. లెట్ ద యూనివర్స్ అంటే యూనివర్స్ని, ఈ విశ్వాన్ని అనుమతించు. నువ్వు చెప్పినటువంటి క్లియర్ గోల్ని ఇక్కడ సృష్టించుకున్నావు కదా, దాన్ని భౌతిక రూపంలోకి తీసుకురావడంలో దానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేసి, దానికి మార్గదర్శనం చేయకు. ఇట్లకి వెళ్ళిరా అని చెప్పకు, డీటెయిల్స్ ఇవ్వకు. నాకు ఫైనాన్స్ పుట్టి ఫస్ట్, ఆ తర్వాత నాకు లోన్ ఇచ్చి, తర్వాత నేను ఈఎంఐ కట్టేట్లు నాకు అనుకూలించు, ఇవి ఏమి చెప్పకు. ఎగ్జాంపుల్, ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు, ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. ఇల్లు కట్టాలనుకున్నాడు, 5 ఫ్లోర్ల బిల్డింగ్. 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మామూలు ఎంప్లాయీ అయితే కట్టలేడు. సో ఏం కావాలనుకుంటాడు? ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటాడు. తనకు తెలిసినటువంటి సాధారణ జ్ఞానంతోన, ప్రాపంచిక జ్ఞానంతోన తను సృష్టికర్తనన్న విషయం మర్చిపోయాడు కాబట్టి తనకున్న పరిమిత జ్ఞానంతో ఆలోచించడం మొదలుపెట్టిండు. సో ఫస్ట్ ఏం చేస్తాడు? బాగా డబ్బులు జమ చేసుకుని ఉంటాడు. దాన్ని బట్టి ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టి లోన్ తీసుకుంటాడు. తీసుకొని ఈఎంఐ సెట్ చేసుకొని ఒక్కొక్కటి బడ్జెట్ చేసుకొని ప్లాన్ వేసుకుంటూ వస్తాడు. కానీ ఇక్కడ సృష్టించే శాస్త్రం ఏం చెప్తుందంటే, నిజంగా నీకు ఇల్లు కావాలంటే నీ దగ్గర రూపాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ అంటాడు. ఎక్కడి నుంచి డబ్బు రావాలి? అసలు డబ్బు గురించే మర్చిపో అంటున్నాడు. నీకు కావాల్సింది డబ్బా లేకపోతే ఇల్లా? నాకు ఐస్ క్రీమ్ కావాలన్నా, ఐస్ క్రీమ్ కొనడానికి డబ్బులు కావాలన్నా? నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కావాలన్నా, హైదరాబాద్కి వెళ్ళడానికి నాకు టికెట్కి డబ్బులు కావాలా? నువ్వు రోడ్డు మీద నిలబడ్డావు, హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఎవరో కారులో లిఫ్ట్ ఇస్తారు, ఎక్కించుకొని పోతారు. అక్కడ కారు ఇంపార్టెంట్, టికెట్ అవసరం లేదు. టికెటే కావాలంటే బస్సే వస్తుంది. ఆ రోజు బస్సు బంద్ ఉండొచ్చు, నువ్వు అనుకున్న టికెట్కి బస్సులో ఎక్కించుకోకపోవచ్చు, సీట్లు లేకపోవచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ నా ఫైనల్ గోల్ కనుక హైదరాబాద్కి వెళ్ళాలి అని అంటే ఒకడు కారు తీసుకొని వచ్చి ఆపి కారులో ఎక్కించుకొని పోవచ్చు. లేదా ఒక బైక్ మీద అట్లకెళ్ళి వస్తుంటాడు, వానికి ఒక్కడు పోవడం ఎందుకు, ఖాళీగా ఉన్నా ఇవి ఎక్కించుకొని పోదామని చెప్పేసి థాట్ రావచ్చు. ఈ విశ్వం మీకు ఎన్నో కోణాలకు వెళ్ళి మిమ్మల్ని హైదరాబాద్ చేర్చడానికి ప్లాన్ వేస్తుంది. దానికి అనంతమైన మార్గాలు తెలుసు. మీకు ఒక్కటే మార్గం తెలుసు, బస్ ఎక్కి, అది గవర్నమెంట్ బస్ ఎక్కి 250 రూపాయలు టికెట్ ఇచ్చి కొనుక్కొని కూర్చుంటే మీరు హైదరాబాద్ పోతారు అనుకుంటున్నారు. మీకు తెలిసింది ఒకటే మార్గం. హఠాత్తుగా నాలాంటి వాడు అక్కడికి వస్తాడు, పిరమిడ్ మాస్టరు, ఖాళీగా ఉన్నాడు, ఎవరు లేడు, పక్కన కూర్చున్నాడు, ఎక్కడికి పోవాలని, హైదరాబాద్ కూర్చో, ఖాళీగా పోతున్నాడు, లిఫ్ట్ మంచిగా మాట్లాడుకుంటే వెళ్దా. నేను ధ్యానం చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వీనికి ధ్యానం చెప్దాం అనుకొని నేను కారులో కూర్చోబెట్టుకున్నాను. చూడు, నువ్వు కనుక ఫిక్స్ అయ్యి డీటెయిల్స్ కనుక యూనివర్స్కి ఏమి ఇచ్చినావు, నాకు టికెట్ డబ్బులు కావాలా అనుకుంటే నేను ఎక్కించుకొని నాకు థాట్ రాదు. నేను హైదరాబాద్ పోవాలా ఏమైనా చేయ నాకు తెలియదు, నేను సిటీలోకి వెళ్ళాలి అని థాట్ పెట్టిండ్రు. డీటెయిల్స్ ఇవ్వట్లా, నాలాంటి వాడు వస్తాడు, ఎక్కించుకొని పోతాడు. ఆగి ఏసీలో కూర్చొని ధ్యానం గురించి వింటూ మధ్యలో వాడు ఆగి అన్నట్టు తింటుంటే వానికి టీ తాపించి భోజనం చేపించి ఏడ కావాలంటే ఆడ ఇంకా కొంచెం ఇంటరాక్షన్ పెరిగితే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావచ్చు. అంటే ఒక సంఘటన జరగడానికి అనంతమైనటువంటి సంభావ్యతలు ఉన్నాయి. మీరేమో ఒక్కటే ఇట్లనే కావాలి అని చెప్తుంటారు, మీరు అడ్డుపడుతున్నారు. ఇక్కడ మీకు బైక్ కావాలనుకోండి, ఎగ్జాంపుల్, నేను నా లైఫ్లో నేను దీన్ని అప్లై చేశాను. నేను జాబ్ చేయట్లేదు కానీ బైక్ కొనుక్కోవాలనుకున్నా. అందరూ అన్నారు, నీకు జాబ్ లేదు, నెలవారీ ఇన్కమ్ లేదు, బైక్ కొనాలంటే ఫస్ట్ 15,000 డౌన్ పేమెంట్ కట్టాలా, తర్వాత నెల 22,500 కట్టాలా, మళ్ళీ
పెట్రోల్ పోయాలి, ఇవన్నీ నీ వల్ల అడుగుతారన్నారు. నాకు అవన్నీ తెలియదు బై, నాకు మాత్రం బైక్ కావాలి అనుకున్నాను. నేను నా జీవితంలోకి ఒకానొక గొప్ప అవగాహన సూత్రం వల్ల నాకు సంకల్ప శక్తి తెలుసు కాబట్టి నేను బైక్ తీసుకొని ఎట్లా చేస్తున్నాను, ఎక్కడికి పోతున్నాను, ఎవరిని ఎక్కించుకుపోతున్నాను, ఎటువైపు పోతున్నాను అనేది మొత్తం నేను విజువలైజ్ చేసుకొని నేను వదిలేసిన. నాకు 1,20,000 రూపాయల ఒక బిల్ వచ్చింది. అది వేరే స్టోరీ, అది వేరే జరిగింది. అది ఈజీగా చక్కగా మొత్తం అమౌంట్ కట్టేసి బైక్ తీసుకొని వచ్చాను. సింపుల్. ఇప్పుడు కారు అలాగే వచ్చింది, ఆశ్రమం అలాగే వచ్చింది, డబ్బులు అలాగే వస్తున్నాయి, తిండి అలాగే వస్తుంది, ప్రతిదీ. నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పినో అది నా జీవితంలో ఇప్పుడు నేను సాక్షాత్తు నా 2 కళ్ళతో చూస్తూ ప్రతి దాన్ని నేను అలా సృష్టిస్తున్నాను. ఎందుకంటే నేను వేల సంఘటనలు సృష్టించుకున్నాను. ఐ నో ఇట్. నేను నమ్మడం లేదు, నాకు ఈ సంకల్ప శక్తి పనిచేస్తుందని తెలిసింది నాకు. మీకు కూడా వస్తుంది. కాకపోతే మీరు ఫస్ట్ స్లిప్ ఇన్ టు ద గ్యాప్. ధ్యానం బాగా చేయాలి. రెండవది శాస్త్రం బాగా తెలుసుకోవాలి. మూడవది రిజల్ట్స్ కోసం అటు ఇటుగా టెన్షన్ పడుకుంటూ వెయిట్ చేయకూడదు. నాలుగవది ఈడు ఇవ్వాలి 1,00,000 రూపాయలు. మీకు 1,00,000 రూపాయలు కావాలనుకుంటున్నారు, ఈయన వచ్చి ఇవ్వాలి, తప్పది. అది మానసికంగా దొంగతనం చేయడం. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, లేకపోతే ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఈడొచ్చి నాకు డబ్బులు ఇవ్వాలి అనుకోవడం తప్పు. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవనుకోండి, వాడు డబ్బులు ఇవ్వడు. వాళ్ళకి డబ్బులు వచ్చిన దాకా విషయం ఆగేస్తుంది. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ చెప్పినావు కదా, యూనివర్సు నువ్వు ఎట్ట చెప్తే అటు ఇంటది. నువ్వు వాని దగ్గర నుంచి తెమ్మను, వాడుకు 1,00,000 రూపాయలు వచ్చి ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటావు. నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, ఎందుకు కాలేదంటే నువ్వే చెప్పినావు, తప్పు చెప్పినావు. వాడు పక్కింటి వాని దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, వాడు ఇద్దామని అనుకుంటాడు. వాళ్ళ బర్త్డే ఉందో ఏదో ఉంటుంది, ఇచ్చేద్దాం, ఎవరికైనా దానం చేద్దాం అనుకుంటాడు. నువ్వు వీనికి మాత్రం నుంచే రావాలని కోరుకున్నావు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు విశ్వానికి ఇవ్వకూడదు, చెప్పకూడదు. ఎక్కడి నుంచి వస్తాయన్నది యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్. సో ఈ 4 స్టెప్స్ కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా పాటిస్తారో వాళ్ళు ఏది కావాలంటే సృష్టిస్తారు. నెంబర్ 1, మీరు సృష్టించేటప్పుడు ఒకేసారి కక్కుర్తిపడి నాకు 100 కోట్లు కావాలి, నాకు 1000 కోట్లు కావాలి, నాకు పెద్ద చిన్న చిన్న వస్తువులతో ప్రయోగం చేయండి ఫస్ట్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మెల్లమెల్ల ఎన్నో సృష్టించగలిగిన నేనైతే పత్రిసారు ₹1 లేకుండా పిరమిడ్ సొసైటీని సృష్టించాడు. రమణ మహర్షిలోకి దగ్గరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులందరూ వచ్చి కూర్చున్నారు. ఇలా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, గురువుల దగ్గర ఏమీ ఉండవు, ప్రపంచం అంతా వచ్చి గురువుల దగ్గర కూర్చుంటారు. కోటేశ్వరులందరూ వచ్చి యోగేశ్వరుల దగ్గర కూర్చుంటారు. ఎందుకంటే ఆయన సంపదలను ఇక్కడ సృష్టిస్తారు. మనం సంపదలు ఎంబడి పడతాము, వాళ్ళొక చోట కూర్చొని సంపదలను తన కాళ్ళకాటు తెప్పించుకుంటారు. వాళ్ళకు ఆ విశ్వసూత్రం తెలుసు, మనకు తెలీదు. మీకు తెలిస్తే మీకు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ధ్యానము, సంకల్ప శాస్త్రము, ఈ యొక్క కమిట్మెంట్తో ఇవన్నీ పాటిస్తూ ఉంటే చక్కగా అద్భుతంగా మీకు తెలుస్తుంది. సేత్ విజ్ఞానం, ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అని ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంటుంది. ది మాస్టర్ కీ సిస్టమ్, ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్, థింక్ అండ్ గ్రో రిచ్, సీక్రెట్, ఇలాంటి పుస్తకాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈ సృష్టి ఎట్లా సృష్టింపబడుతుందని తెలుసుకోవడానికి చదవండి ఇవన్నిటిని. తర్వాత ఇల్యూజన్స్, తెలుగులో మహాపరిసత్యాలు అనే రిచర్డ్ బాగ్ యొక్క పుస్తకం ఉంది, చదవండి. 4 ఒప్పందాలు ఆ పుస్తకంలో ఉంటుంది. మీ వాక్కు ఎన్ని సృష్టిస్తుంది అని. ఇవన్నీ కూడా మీరు స్టడీ చేస్తే సంకల్ప శాస్త్రం అర్థమవుతుంది. ధ్యానము, సంకల్ప శాస్త్రము ఈక్వల్ టు సంకల్ప బలం. ఐ రిపీట్, మెడిటేషన్, మోర్ మెడిటేషన్ ప్లస్ సంకల్ప శాస్త్రము పట్ల అవగాహన, ఈ 2 కలిస్తే సంకల్ప బలం. మీ సంకల్ప బలం లేకపోతే మీరు ఎన్ని కోరికలు కోరినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు. మీ పార్ట్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.